హాయ్! హలో ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు సరికొత్త వీడియోతో ఆగు. ఆగు. వచ్చేసాము. ఆగు. హ్మ్. ఆగరా! ఆగర్రా! ఇంట్రో ఎందుకురా ఇవాళ? మనోళ్ళకి దెలుసు. నిన్నటి వీడియోకి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సో, దాని గురించి ఒక చిన్న వీడియో చేస్తున్నాం. అండ్ నిన్న వీడియోకి కొన్ని పాయింట్స్ డిసగ్రీ అయితున్నాం. కొన్ని అగ్రీ అయితున్నాము. ఆ అగ్రీ అయిన పాయింట్స్ ఏందంటే, కొంచెం ఇంకా వీఎఫ్ఎక్స్ పాయింట్స్ మాట్లాడాలి నిన్నటి టీజర్ గురించి. సో, ఫస్ట్ దాని గురించి డిస్కస్ చేద్దాం. సో, లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. సో, ఈ వీడియోకి కొత్తగా వచ్చిన వాళ్ళైనా, లేకపోతే మా లాస్ట్ వీడియో చూసిన వాళ్ళైనా సరే, అసలు ఏం జరిగింది లాస్ట్ వీడియోకి, మేము ఎందుకు అలా రియాక్ట్ అయ్యాము, అండ్ కామెంట్స్‌లో మమ్మల్ని ఏమన్నారు, అండ్ మేము దానికి ఎలా రెస్పాండ్ అయ్యాము. ఈ వీడియోలో మేము కన్నప్ప 2లో అబ్జర్వ్ చేసిన వీఎఫ్ఎక్స్ గురించి అన్నీ మేము డీటెయిల్‌గా ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేసినాము. సో, ఎండ్ వరకు చూస్తే మీకు క్లారిటీ వస్తది. సో, ప్లీజ్ వాచ్ టిల్ ద ఎండ్. నిన్న మేమన్న పాయింట్స్‌కి చాలా మందికి లేపినట్టు, ఫేక్ అన్నట్టు, ఫేక్ స్మైల్స్ అన్నట్టు చాలా చాలా అనిపించినాయి. పాయింట్ టు పాయింట్ మాట్లాడదాం. నేనేమన్నాము ఫస్ట్ కన్నప్ప టీజర్ కంటే సెకండ్ కన్నప్ప టీజర్ కలర్ గ్రేడింగ్ బాగుందన్నాము. చాలా ఇంప్రూవ్ అయ్యిర్రు వాళ్ళు అని అన్నాం. సో, రిఫరెన్స్ ఏందంటే ఇది ఫస్ట్ కలర్ గ్రేడింగ్ అన్నమాట. ఫస్ట్ టీజర్‌ది. ఇది సెకండ్ టీజర్‌ది. మూడో కన్నుది అదే. అది. జనరల్‌గా అది మనకి ప్రతి దానికి కొంచెం ఇట్లా కర్వ్ ఉంటది. ఫస్ట్ దాంట్లో లేకుండే సెకండ్ దాంట్లో ఏసిర్రు. ప్లస్ గ్రేడింగ్ పెంచిర్రు. క్వాలిటీ యెస్. మంచిగుంది ఇప్పుడు. ఇప్పుడు క్వాలిటీ తెలుస్తుంది. ఇప్పుడు లాస్ట్ టైమ్ అంతా డార్క్ ఉండే ఫుల్. అంటే హ్మ్. కొన్ని షాట్స్ ఓవర్ వైబ్రెంట్, ఓవర్ సాచురేటెడ్ ఉండే. ఇప్పుడు చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఉంది. అది నిన్న చెప్పినాం మేము. మీరు అగ్రీ కాలేదు దానికి. సెకండ్ పాయింట్ సాచురేషన్ ఇప్పటికి కొంచెం హై ఉన్నట్టు అనిపించింది గానీ, లాస్ట్ టైమ్ ఎన్విరాన్మెంట్‌కి, ఈసారి ఎన్విరాన్మెంట్‌కి చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. ఫస్ట్ టీజర్‌ది ఇది ఫోటో. ఇది సెకండ్ టీజర్‌ది. తెలిసిపోతుంది. అండ్ నిన్న రియాక్షన్ వీడియోలో కూడా మేము అదే చెప్పినాం. అంటే ఓవరాల్‌గా సాచురేషన్ తగ్గించిన కొన్ని షాట్స్‌లో ఉన్నాయి ఇంకా హై సాచురేషన్. కాకపోతే ఓవరాల్‌గా బ్యాలెన్స్ బానే చేసిర్రు. అంటే ఫస్ట్ ఈసారి. టీజర్‌కి, సెకండ్ టీజర్‌కి చాలా ఇంప్రూవ్‌మెంట్ వచ్చిందనే చెప్పినాం మేము. అండ్ ఇంకోటి ఈ షాట్ గురించి గూడా ఎక్స్‌ప్లెయిన్ చేసినాం నిన్న మేము. లాస్ట్ యెస్. టీజర్‌లో ఏమైందంటే ప్రాపర్ ప్రపోర్షన్స్ ఉండేయి ఈ షాట్‌ల. సో, అంత డూప్లికేట్ జేసి ఇక్కడ మనుషులను ఇక్కడ పెట్టడము, ఈ ఈ ఈ ఎట్లా పడితే అట్లా ప్రపోర్షనేట్‌గా ఉండకపోవడము, ఎట్లా పడితే అట్లా పెట్టడం జరిగింది. కానీ దీంట్ల ఏమైందంటే ఈసారి ప్రాపర్ అంటే డూప్లికేట్ ఇది తెలిసిపోతుంది. కానీ ఒక ప్రాపర్ ప్రపోర్షన్‌తోని బాగా అంటే బెస్ట్ గాదు. బట్ డీసెంట్ అవుట్‌పుట్ ఇది లాస్ట్ టైమ్ కంటే అని నాకనిపించింది. ఇంప్రూవ్‌మెంట్ కనిపించింది. ఫస్ట్ యెస్. టీజర్ నుండి సెకండ్ టీజర్‌కి ఇంప్రూవ్‌మెంట్ వచ్చింది. ఇది కరెక్ట్ 100% కరెక్ట్ అని మేమేం చెప్తలేము. ఇందులో కూడా మస్తు మిస్టేక్స్ ఉన్నాయి చెప్పాలంటే. ఎందుకంటే ఇప్పుడు క్రౌడ్ అనేది ఎప్పుడు అట్లా ఒకరొకరు ఉండరని చెప్పి నిన్న కూడా ఉండరు. చెప్పినాం. హ్మ్. ఓడోస్ కూడా చెప్పిండు నిన్న. క్రౌడ్ అన్నప్పుడు ఒకరు ఫ్రెండ్స్ గ్రూప్ గాని 1, 2 మెంబర్స్ గ్రూప్, 3 మెంబర్స్ గ్రూప్ అట్లా ఉంటది. ఇండివిడ్యువల్‌గా ఉంటేనే కొంచెం ఆడుగుంటది అని చెప్పి. సో, అది కూడా యెస్. నిన్న కనిపించింది అది. యెస్. హార్డ్‌నెస్ ఇక్కడ ఇంకా ఉంది. రిపిటేటివ్ ఉంది. హ్మ్. అండ్ నా బట్ కంపోజిషన్ బాలేదసలది. నిన్న గూడా చెప్పిన కొన్ని షార్ట్స్‌లో వీళ్ళ కంపోజిషన్ ఎందుకంత ఆడుగుంటుందని జెప్పి. నిన్నటి వీడియోలో ఏమైందంటే యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ఎంతుండే అంటే 2 మినిట్స్ ఉండే. 11 ఆల్రెడీ 1 ½ మినిట్ టీజర్ రియాక్షన్ అని ఉంటది. ఫస్ట్ 2 స్టార్టింగ్ డైలాగ్‌లను పట్టుకొని ఒకటే యేసుకుర్రా నాయన నిన్న మొత్తం. చాలా పాజిటివ్‌గా తీసుకున్నాం అనుకో మేము అది. కాపోతే నిన్నటి కామెంట్స్‌లో నేను ఆ! రియాక్ట్ అవ్వాల్సిన కామెంట్ ఏందంటే, "ఎంత తీసుకున్నారు భయ్యా? ఆ! ఎంతిచ్చిర్రు మీకు? ఆ! దే పెయిడ్ నో. దే పేడ్ నో? నో వన్ పేడ్ అస్. అదేనమ్మా! మేము ఒక్క రూపాయి గూడా ఎవరి దగ్గర తీసుకోలేదు. ఇది గుర్తుపెట్టుకోండి మీరు." స్ట్రైకేస్తారు అని భయం అంటే ఆల్రెడీ మాకు స్ట్రైక్‌లు ఆ! పడ్డాయి. ఇప్పుడు గూడా మేము స్ట్రైక్‌లోనే ఉన్నాం చెప్పాలంటే. యెస్. అండ్ అది గూడా అన్నారు గదా! భయపడ్డారా మీరు? భయపడ్డరు. స్ట్రైక్ ఏస్తాడని జెప్పి భయపడ్డారనేది ఒకటి క్లారిఫై చేస్తున్నా మీకు. ఫస్ట్ వీడియోకి మా మీదనే స్ట్రైక్ ఎయ్యాలని జూసిర్రు. బట్ యూట్యూబే రిజెక్ట్ జేసింది. అండ్ అది యెస్. గూడా మేము వీడియో జేసినాం ఆ స్ట్రైక్ ఇష్యూ మీద. సో, ఫస్ట్ వీడియో మీదనే మా మీద స్ట్రైక్ ఎయలేనప్పుడు మేము సెకండ్ వీడియోకి ఎందుకు భయపడాలి? అండ్ భయపడి మేము లేపాల్సిన అవసరం మాకేముంది? మీరు అండ్ స్టార్టింగ్ నుంచి చూస్తే మేము ఏ సినిమాకి దేనికి లేపలేదు. జెన్యూన్‌గా ఏమనిపించే అది చెప్పినాం. ఇప్పుడు ఒకరు నాకు నచ్చింది, సాయికి నచ్చలేదు. ఆడు చెప్తాడు అది. అరే! నాకు ఇది పాయింట్ నచ్చలేదు అంటే సరే ఓకే. అందరికి నచ్చాలని లేదు ప్రతి సినిమా. ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్‌కి నచ్చితే, ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్‌కి నచ్చదు. అంతే తప్ప సినిమా మొత్తం ఖరాబ్ ఉందని ఎప్పుడు చెప్పొద్దు అట్లా. హ్మ్. సో, ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ వీళ్ళు మిస్టేక్ ఏం చేసిర్రంటే, ఈ రెడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు దాన్ని కలర్ చేంజ్ చేసి అంటే క్లోత్స్ కలర్ చేంజ్ చేసి పెట్టినారు. అండ్ ఈ వైట్ లైన్స్ ఏందంటే ఈ క్యారెక్టర్‌ని ఇక్కడ ఫ్లిప్ చేసి పెట్టినారనమాట. ఇప్పుడు ఈ వైట్ లైన్స్ ఇక్కడ ఈ ఫ్యాట్ పర్సన్ ఉన్నాడు గదా! అక్కడ ఇటు సైడ్ ఫ్లిప్ చేసి పెట్టినారు. ఇక్కడ ఈ బాబాని ఈడ ఫ్లిప్ చేసి పెట్టినారు.
సారీ ఇక్కడ ఈ బాబాని ఈడ ఫ్లిప్ చేసి పెట్టినారు. క్యారెక్టర్స్ అన్ని ఇక్కడ అక్కడ బాగా రిపీటేటివ్ అని అనిపించింది. యాక్చువల్గా అదే టెక్నిక్, కానీ ఆ టెక్నిక్ ఎట్లా బ్లెండ్ కావాలనేది మన సృజనార్ కాలే చెప్పండి. అంటే ఎట్లా బ్లెండ్ చేస్తాం అది పర్ఫెక్ట్. ఆల్రెడీ ఇట్లాంటి సిమిలర్ షాట్ నేను పని చేసిండే. సో జనరల్ గా మనకు వచ్చేసిందంటే ఎవ్రీ సినిమాలో మనకి ఇప్పుడు కనిపించేంత క్రౌడ్ ఎక్కడ ఉండదు, ఒక లిమిటెడ్ క్రౌడ్ ఉంటుంది మన చేతిలో. అయితే మన జనరల్గా ఎట్లా చేస్తారంటే అదే క్రౌడ్ని మనం డూప్లికేట్ చేసుకొని వేరే స్పాట్స్లలో కొంచెం కలర్ చేంజ్ చేసో లేదా లైట్ డైరెక్షన్ మార్చి చేస్తారు. ఇది కామనే. ప్రాబ్లం ఇక్కడ ఏడొచ్చిందంటే లిమిటెడ్ పీపులే ఉన్నారు ఇక్కడ. మనకి ఏడైతే ఇక్కడ ఇంతమంది కనిపిస్తారు కదా, ఓ 1/4 మనకి అట్లీస్ట్ ఒరిజినల్ పీపుల్ ఉంటే మనం తర్వాత స్విచ్ చేసుకోవచ్చు. ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఈడ అంతమంది కూడా లేకపోవడం వల్ల ఎక్కువ డూప్లికేట్స్ అయినాయి. ఎక్కువ డూప్లికేట్స్ ఎప్పుడైనా అది స్పాట్ వచ్చేస్తుంది. నువ్వు ఎంత కలర్ చేంజ్ చేసినా, ఎంత పర్స్పెక్టివ్ మ్యాచ్ చేంజ్ చేసినా కూడా ఆ వేరియేషన్ కనిపిస్తూనే ఉంటుంది. దానికి మనం పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ బాహుబలి తీసుకోవచ్చు. ఎందుకంటే బాహుబలిలో మనకి క్రౌడ్ కానీ ఆ వార్ సీక్వెన్స్లో అంతా ఎందుకంత రియలిస్టిక్ ఉంటుంది అంటే మెయిన్గా అదే న్యాచురల్ క్రౌడ్ అనేది ఎక్కువ తీసుకున్నారు వాళ్ళు. ఒకటేసారి ఆ పబ్లిక్ ఆ క్రౌడ్ అంతా రియలిస్టిక్ పీపుల్ని పెట్టి మేనేజ్ చేసిరు వాళ్ళు. సో అందుకే మనకి విఎఫ్ఎక్స్ అనేది కనిపించదు అందులో. ఇక్కడికి వచ్చేసరికి న్యాచురల్ క్రౌడ్ చాలా తక్కువ ఉన్నారు కాబట్టి ఈజీగా తెలిసిపోతుంది. ట్రిపుల్ లో కూడా రామ్ చరణ్ ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది కదా, అలా కూడా చాలా మంది ఉంటారు సీక్వెన్స్ లో, చాలా న్యాచురల్ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. మనం డూప్లికేట్లు అవన్నీ చాలా సీజీ చేసారు, కానీ అంత తెలియదు అనమాట ఆ సీజీ అని. నాకు ఆర్ట్ డిపార్ట్మెంట్ అంత మంచిగా అనిపించలేదు. ఈ సెట్ ఉందే ఏదైతే దేవతదో అది అంత రియలిస్టిక్ గా లేదనమాట. క్లోజ్అప్ లో కూడా ఇక్కడ ఈ కార్నర్ లో ఈ ట్రీ బార్క్ ఎట్లుందంటే ఏదో తెచ్చి పెట్టినట్టు తెలిసిపోతుంది మనకి, అంతే కదా. అవును, ఆ ప్లేస్ నిన్ననే చెప్పిన నేను ఈ షాట్ లో నిన్న కంపోజిషన్ అస్సలు బాగాలేదని చెప్పిన. ఎందుకంటే ఇందుకే అసలు ఇర్రెగ్యులర్ ప్లేస్మెంట్ కానీ ఆర్గనైజ్డ్ క్రౌడ్ కానీ అండ్ ఇవన్నిటి వల్ల కాంపోజిషన్ అస్సలు బాగుండదు. ఇగో ఈ వార్ సీక్వెన్సెస్ లో కూడా మన అక్షయ్ చెప్పినట్టు బాహుబలి లెక్క న్యాచురల్ క్రౌడ్ ఎక్కువ ఉంటే, ఇక్కడ చూడండి హార్స్ ఈడుంది, ఈ హార్స్ ఈడుండు ఇట్లా డూప్లికేట్స్ ఎక్కువ చేయడం వల్ల ఆ రియలిస్టిక్ ఫీల్ అనేది వస్తలేదు మనకి. అది ప్రాబ్లం అయింది ఇక్కడ. వీళ్ళు ఇంకోటి న్యూజిలాండ్ లో షూట్ చేసిరు అనమాట. చాలా తక్కువ మంది ఇక్కడ నుంచి క్రూ తీసుకోవాలంటే చాలా బడ్జెట్ అవుతుంది అది. సో వాళ్ళు లిమిటెడ్ క్రూతోని బాగానే మేనేజ్ చేసిర్రు, కానీ మనకు తెలిసిపోతుంది అది మేనేజ్ చేసినట్టు. అది ప్రాబ్లం. అండ్ ఈ షాట్ లో కూడా ఈ వీళ్ళని రిప్లేస్ చేసిర్రు. అంటే ఈ ఫ్రంట్ ఉన్న వాళ్ళే ఉన్నారు, మిగతా అంతా ఇట్లా డూప్లికేట్ చేసి వీళ్ళని వెనకాల పెట్టి తెలిసిపోతుంది ఇట్లా. అట్లా మల్టిపుల్ సీన్స్. ఈ పైనది కూడా అంతే. ఈ ఒక టాప్ షాట్ ఉంది, ఇది కూడా అంతే. ఒక్క క్యారెక్టర్ తీసుకొని ఇట్లా డూప్లికేట్ చేసి వాడేసారు మొత్తం, బికాస్ బడ్జెట్ లో ఉంటది కాబట్టి. ఇంకొకటి నాకు వీళ్ళ కంపోజిషన్ ఎందుకు ఆడుగా అనిపిస్తున్నది అంటే వీళ్ళ ఎన్విరాన్మెంట్ బట్టి, వీళ్ళ ఎన్విరాన్మెంట్ వల్ల. ఎందుకంటే ఈ ఎన్విరాన్మెంట్లు ఎట్లున్నాయంటే మొత్తం ప్లెయిన్ ల్యాండ్స్, అంటే గ్రాస్ కానీ ట్రీస్ కానీ ఉన్నప్పటికీ చాలా ఎంటీ ల్యాండ్స్ అనేది ఎక్కువ ఉన్నాయి. సో దానివల్ల నువ్వు ఇప్పుడు ఆ సెట్ ఏదైతే ఉందో అది జస్ట్ మధ్యలో ప్లేస్ చేసేసరికి ఎంతో ఆడుగా అనిపిస్తుంది చూడు, చుట్టుపక్కల ఏం లేనందుకు. ఒకవేళ ఇదే షాట్ జస్ట్ ఒక పెద్ద కొండకి అటాచ్ అయ్యి అమ్మవారు ఒకవేళ ఉంటే అది సెట్ అయ్యేది. ఎందుకంటే ఓకే న్యాచురల్ గా అమ్మవారు ఉంది, ఒక గుడిలాగా ఏరియా ఉంది అన్నట్టు కూడా మనం చూసుకోవచ్చు. ఇది ఏంటంటే ఓపెన్ ల్యాండ్ ఉంది కాబట్టి కొంచెం కష్టం అవుతుంది. అది ఆ కంపోజిషన్ బిల్డ్ చేయడమే కష్టం. ఇట్లాంటి సెటప్ ఉంటే బాగుండమ్మా. ఈ మన దేవరాలు ఉంటుంది చూసినావా ఆయుధ పూజకి, అట్లా ఒకటి బ్యాక్ పొజిషనింగ్ తీసుకొని దానికి తగ్గట్టు కంపోజిషన్ చేస్తే బాగుండేది. సో ఈ షాట్ లో ఏమైందంటే మన ఫోర్గ్రౌండ్ లో ఉన్న సబ్జెక్ట్ ఏదైతే ఉందో క్యారెక్టర్, దాన్ని వీళ్ళు స్టూడియోలో గ్రీన్ స్క్రీన్ పెట్టి రికార్డ్ చేసినట్టున్నారు. ఆ లైటింగ్ వల్ల మనకు తెలుస్తుంది ఆ స్టూడియో లైటింగ్ అదంతా. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి సపరేట్ గా మళ్ళా మేబీ రియల్ ఫుటేజ్ ని తీసుకుని ఆ టెంట్స్ అవన్నీ విఎఫ్ఎక్స్ యాడ్ చేస్తున్నారు. సో అది కూడా డే టైమ్ లో షూట్ చేసారు, దాన్ని మళ్ళీ నైట్ కి కన్వర్ట్ చేసారు. అది క్లియర్ గా తెలుస్తుంది మనకి. ఎందుకంటే చాలా రిపిటేటివ్నెస్ ఎక్కువ ఉంది. మనం ముందు డిస్కస్ చేసినట్టే ఇక్కడ ఏం చేసేది ఉందంటే కొంచెం ఒరిజినల్ టెంట్స్ కానీ ఒరిజినల్ క్రౌడ్ ని కానీ గ్యాదర్ చేసి ఉంటే అది డూప్లికేట్ చేస్తే, ఐ మీన్ అది కొంచెం సీజీ ఆర్ డూప్లికేట్ చేస్తే బాగుంటుండే. కానీ ఇక్కడ పెట్టుడే మొత్తం డూప్లికేట్ ఆర్ సీజీ తెలిసిపోతుంది టెంట్స్ కానీ. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఏదో నైట్ టైం కదా అని హేజ్ యాడ్ చేద్దాం అన్నట్టు యాడ్ చేసారు బ్యాక్గ్రౌండ్ లో, కానీ దానివల్ల మొత్తం వాష్ అవుట్ అయినట్టు అనిపిస్తుంది అంతా. ఆ మౌంటైన్స్ అవన్నీ చూస్తుంటే హేజ్ ఫాగ్ అని యాడ్ చేద్దాం, అది అంత క్లియర్ గా లేదు అసలు. అది హేజ్ లాగా లేదు, ఫాగ్ లాగా లేదు. అంటే ఈ షార్ట్ వచ్చేసి 1 సెకండ్ 2 సెకండ్స్ ఉంటే ఏం ప్రాబ్లం ఉండదు. 2 సెకండ్స్ 1 సెకండ్స్ ఇట్లా స్ప్లిట్ సెకండ్స్ ఉన్నాయి కొన్ని షార్ట్స్ అట్లనే ఉంటాయి.
అట్లుంటే ఏం కాదు. కానీ ఇదే షార్ట్ ఒక 10 సెకండ్స్ ఆర్ 20 సెకండ్స్ ఉంటే చాలా ప్రాబ్లమ్ అయితది. 'పుష్ప'ల ఒక సీక్వెన్స్ ఉంటది. ఈ సీక్వెన్స్ ఉంటది. ఇది చాలా అంటే చాలా ఏమంటాం ఊకనే తెలిసిపోతది ఈ సీజీ అని. అవును. ఎందుకంటే పెద్ద సీక్వెన్స్ ఇది. ఇదే సీక్వెన్స్ ఇప్పుడు 'కన్నప్పలో' గూడా అదే రిపీట్ అయ్యిందనుకో చాలా పెద్ద సీక్వెన్స్. ఆడ అంత నేచురల్‌గా అనిపియదు. ఫుల్ ఆర్టిఫిషియల్ అనిపిస్తది. సో టీజర్‌లో చూసినామంటే ఇదొక ఎస్టాబ్లిషింగ్ షాట్ ఉంది ఇది. బట్ ఇది కొంచెం ఆడ్ ఎందుకొచ్చిందంటే ఇప్పుడు ప్రాపర్‌గా చూస్తే లెఫ్ట్ సైడ్‌ల త్రిశూలం పట్టుకున్న ప్లేస్‌ల త్రిశూలం మొత్తం ఎడ్జ్‌ల మొత్తం ఏదో డార్క్ లైన్ టైప్ వచ్చింది ఇట్లా. అండ్ మళ్ళీ అదే శివుడి హ్యాండ్స్ కాడ చూస్తే అక్కడ కూడా ఎడ్జ్‌లో ఏందంటే ఏదో బ్లాక్ కలర్ లాగా లైన్స్ వచ్చినట్టున్నాయి. జనరల్‌గా అది ఏందంటే మాస్కింగ్ ఇష్యూ వల్ల అట్లా వస్తది. బట్ అది సింపుల్‌గా సాల్వ్ చేయొచ్చు. దానికి అంత ఇష్యూ లేదు. బట్ ఏందంటే కొంచెం ముందే ఏసినుంటే అయిపోతుండే కదా అని ఒకటి అనిపించింది. అంటే ఏందంటే బ్యాక్‌గ్రౌండ్ ఈ కొండలు, ఈ మన మెయిన్ ఫోర్‌గ్రౌండ్ శివుడు గాని, పార్వతీదేవి గాని అంటే ఎక్కువ మ్యాచ్ అయితలేరు. ఇది సీజీ అని తెలిసిపోతుంది. అండ్ ఈ త్రిశూలం కూడా సీజీతోని కొంచెం యాడ్ చేసినారన్నమాట. బ్లెండ్ చేసినారు. ఎన్హాన్స్ సీజీ చేసిర్రు ఇంకా దాన్ని తర్వాత. ఎన్హాన్స్ చేసిర్రు. ఆ బ్లెండ్ అనేది ప్రాపర్‌గా లేదు దీంట్ల. యెస్. అండ్ ఎప్పుడైనా బ్యాక్‌గ్రౌండ్ మరీ ఇంత డెప్త్‌గా డీటెయిల్స్ ఉండయన్నమాట. డీటెయిల్డ్‌గా ఉండదు. యాక్చువల్‌గా ఎందుకంటే బ్యాక్‌గ్రౌండ్. మనము ఆ ఫస్ట్ టీజర్‌లో గూడా జెప్పినాము. ఏందంటే ఎలాగైతే ఫోర్‌గ్రౌండ్ నుండి బ్యాక్‌గ్రౌండ్‌కి మనం వెనక్కి వెళ్తుంటామో డీటెయిల్స్ అనేది తగ్గుతూ వెళ్తుండాలి. సో ఇక్కడికొచ్చేసరికి ఏమైందంటే వెనక గూడా డీటెయిల్డ్‌గా కనిపించేసరికి అది కొంచెం ఆడ్ కనిపిస్తుంది మనకి. యెస్. బ్లెండ్ అనేది ప్రాపర్ లేదు గ్రీన్ స్క్రీన్. అదే ఒకటేందంటే మనకి డీటెయిల్ ఉండొచ్చు బ్యాక్‌గ్రౌండ్స్‌ల. బట్ ఏందంటే చూపించేటప్పటికి అవి బ్లర్ అయిపోవాలి ఒక స్టేజ్ పరంగా అది. అదొక్కటే మిస్ అయితుందది. ఈ షాట్ వచ్చేసి మంచిగా అనిపించింది గ్రీన్ స్క్రీన్ షాట్. ఎందుకంటే ఇలా మెయిన్ సబ్జెక్ట్ ఫోకస్ అయింది. అండ్ లైట్ కూడా చాలా బ్యాలెన్స్డ్ లైట్ ఇటు నుంచి స్టూడియో లైట్ చూస్తే మనం. లైటింగ్ కూడా ప్రాపర్‌గా ఉంది అంతా. ఇది నాకు మంచిగా అనిపించింది. అంటే సీజీ అన్నట్టే తెలుస్తలేదు. అంటే గ్రీన్ స్క్రీన్ ప్రాపర్‌గా బ్లెండ్ అన్నట్టే అయింది. తెలుస్తలేదు. ప్రాపర్. ఇది మంచిగా అండ్ అనిపించింది. అండ్ మెయిన్‌గా ఎప్పుడన్నా గ్రీన్ స్క్రీన్ అనుకుంటారు ఒక క్లిక్ తోటి పోతది అని కూడా అట్లా కాదు. మేజర్‌గా ఎక్కడ ఇష్యూ వస్తదంటే హెయిర్ మనకి ఏదైతే ఉంటదో ఆ హెయిర్ కాడనే చాలా పెద్ద ఇష్యూ వస్తది. కానీ ఇక్కడ మాత్రం విష్ణు అన్న హెయిర్ చాలా మంచి బ్లెండ్ చేసి అంటే కరెక్ట్‌గా తీసిరన్నమాట. గ్రీన్ ఎంత తీయాలో అంత తీసిర్రు. ఎక్స్‌ట్రా కూడా తీయలేరు. యెస్. యెస్. అన్‌వాంటెడ్‌గా పెట్టలేరు. సో ఇది మంచిగా నీట్‌గా ఫినిష్ చేసిర్రు ఇదైతే. ఇందాక చూసినట్టు మనకు బ్లాక్ అవుట్ లైన్స్ కూడా కనిపిస్తలేవు ఇలా. బ్లాక్‌గా. సో, ప్రాపర్ బ్లెండింగ్ అనేది తెలుస్తుంది. ఇలా ఏందంటే రఫ్ కట్స్ ఇట్లా ఉండొద్దు. ఇలా ఇంకోటి ఉంటది వార్ సీక్వెన్స్‌లా. ఇట్లా రఫ్ కట్స్ అని కొంచెం లైటింగ్ పడుతుంది వీళ్ళ మీద గ్రీన్ స్క్రీన్‌ది. ఈ వీళ్ళ షీల్డ్స్ కూడా చాలా అంటే ఆర్టిఫిషియల్‌గా ఉన్నాయి కొంచెం చెప్పాలంటే. ఇది జస్ట్ కూడా అట్లనే ఏందంటే అనిపిస్తుంది మన నాకు. షీల్డ్స్‌లకి కొంచెం మెటాలిక్‌నెస్ రానికి కొంచెం షైనీ టైప్ ఏదైనా ఉంటే బెటర్ ఉంటుండే. ఐదర్ అది ప్రొడక్షన్ టైమ్‌లో ఏదైనా ఆయిల్ లాంటిది ఏదైనా రాసి ఉంటే లేదా పోస్ట్ ప్రొడక్షన్‌లో ఒక రిఫ్లెక్టివ్ టైప్ ఒక లేయర్ యాడ్ చేస్తే దాని మీద మోర్ మెటాలిక్ ఫీల్ వస్తది దానికంతే. ఈ బ్యాక్‌గ్రౌండ్ యాక్చువల్‌గా వీళ్ళది గ్రీన్ స్క్రీన్. ఇది కట్ అయిపోతున్నట్టు తెలుస్తుంది ఇక్కడ హెయిర్ కాడ. వీళ్ళు బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్నది. అది ఈ షాట్ నుంచెల్లి తెచ్చినట్టు ఐ మీన్ అంటే ఇదే ల్యాండ్‌స్కేప్ ఉన్నట్టుంది ఆడ ఈ షాట్. ఈ షాట్ ల్యాండ్‌స్కేప్ ఈడ బ్యాక్‌గ్రౌండ్‌లో పెట్టేసినారు. ఆ షాట్ బీజిన్ మొత్తం ఇక్కడ పెట్టినట్టు అనిపించింది. ఎందుకంటే ఈడ ప్రాపర్ కట్టింగ్స్ అవి ఇవి తెలుస్తున్నాయి. ఇట్లా. మేము ఎందుకంటున్నామంటే ఇప్పుడు ఒకవేళ క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ ఉన్నప్పుడు మనకి పెద్దగా చూడము. బట్ ఏందంటే ఎక్కువ టైం డ్యూరేషన్ దాకా అవే మన కంటికి కనిపిస్తుంటే ఫోకస్ అనేది డీవియేట్ అయిపోతదన్నమాట. Yes. క్యారెక్టర్ నుంచి బీజీకెళ్ళిపోతది. సో, యెస్. అప్పుడు పోతే మనం ఎంత మంచి స్టోరీ చెప్దాం అనుకున్నా కన్వే చేయలేమన్నమాట అది. అది మేజర్ ఇష్యూ వస్తది ఇట్లాంటి దాంట్లో. యెస్. ఇప్పుడు కావాలంటే మన రాజమౌళి గారి సినిమాలో కూడా చాలా వరకు వీఎఫ్ఎక్స్ మిస్టేక్స్ తీయొచ్చు మనం తీయాలనుకుంటే. బట్ ఎందుకు తీయలేము మనము? ఎందుకంటే మన ఫోకస్ దాని మీదకి వెళ్ళకుండా చేస్తాడాయన. మనకి Yes. ఎమోషన్ డ్రివెన్ గానీ, లేకపోతే క్యారెక్టర్స్ మీదకెళ్ళి గానీ, లేకపోతే స్టోరీ మీదకి గానీ మన ఫోకస్‌ని డైవర్ట్ చేస్తుంటాడు ఆయన. యెస్. యెస్. అందుకే మనకి ఆ ఫోకస్ అనేది వెళ్ళదు దాని మీదకి. ఎక్కువ అంటే చూడనీకి కూడా అంటే మనం నమ్మేస్తాం. ఆ వరల్డ్‌లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు కూడా వీళ్ళది ఏందంటే వీళ్ళు కూడా ట్రై చేయాలి. ఆ వరల్డ్‌లోకి తీసుకెళ్ళగలగాలి మనల్ని. స్టోరీతోని, వాళ్ళ ప్రెజెంటేషన్‌తోని ప్రాపర్ ఎమోషన్ ఏది రాసుకుర్రో అది కన్వే చేయగలగాలి. అప్పుడు మనం ఆఫ్‌కోర్స్ ఆ వరల్డ్‌లో ఉన్న క్యారెక్టర్స్‌కి కనెక్ట్ అయిపోతాం. నిన్న కూడా మాకు అదే అనిపించింది. అంటే ఫస్ట్ టీజర్ తర్వాత సెకండ్ టీజర్ చూడగానే ఆ ఇంప్రూవ్‌మెంట్ కనిపించింది. అంటే కొంచెం ఎమోషన్ డ్రివెన్ గానీ, క్యారెక్టర్స్ మీద గానీ మా ఫోకస్ వెళ్ళిపోయింది. మేము వీఎఫ్ఎక్స్‌ని అందుకే అంత అబ్జర్వ్ చేయలే. తర్వాత And- డీటెయిల్‌గా అబ్జర్వ్ చేస్తే మాకు ఇవన్నీ తెలిసింది.
అండ్ ఏందంటే ఫస్ట్ టీజర్ మేము కన్నప్ప స్ట్రైక్ పడ్డప్పుడు టీజర్‌కి రియాక్ట్ అయినప్పుడు సిమిలర్ పాయింట్స్ ఇవే పాయింట్స్ చెప్పినాం. అందుకనే నిన్న ఏ అంటే వై మళ్ళా సిమిలర్ పాయింట్స్ ఉన్నాయి ఏం చెప్తామని కొన్ని వదిలేసినాం గానీ మీరు బాగా పుష్ చేసిర్రు ఈసారి. మీకు ఇంత ఇంట్రెస్ట్ ఉంది వీఎఫ్ఎక్స్ మీద, ఇంత తెలుసుకోవాలని ఉందంటే తప్పకుండా చేస్తాం. మాకేముంది. మీకు ఏందంటే ఇప్పుడు కన్నప్ప స్టోరీ ఏందంటే ఆ తిన్నడు నుంచెల్లి ఒక కన్నప్ప భక్త కన్నప్ప లెక్క ఎట్లా మారతాడు ఇదే ప్లాట్ దాన్ని. సో మేమెట్లా చూస్తున్నామంటే కన్నప్పని ఒక మన టీఎఫ్ఐ మూవీ లాగానే చూస్తున్నాం. గానీ అది ఆ రోల్ ఎవరు ప్లే చేసిర్రు, ఏ ప్రొడక్షన్ ఇవన్నీ మాకు సంబంధం లేదు. ఎందుకంటే ఓవరాల్‌గా స్టోరీ మనకు మంచిగుంది. మనం ఎంజాయ్ చేయగలుగుతున్నాం అనేదే ఇంపార్టెంట్ గానీ కన్నప్ప మీద ఫస్ట్ ఒక నెగెటివ్ ఇంప్రెషన్ పడ్డది కదా అని చెప్పి వాళ్ళు ఎంత ఇంప్రూవ్ అవుదామని చేసినా, లేకపోతే ఎంత కష్టపడి మారాలని చూసినా అలానే మేము నెగెటివ్‌గానే చూస్తామంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇంప్రూవ్ అయినప్పుడు మనం ఇంప్రూవ్ అయ్యారని చెప్పాలి. మేము అదే యెస్. గమనించినాము. ఫస్ట్ టీజర్ నుండి సెకండ్ టీజర్‌కి ఇంప్రూవ్ అయ్యారు. మాకు ఆ డ్రామా గాని, ఆ ఎమోషన్స్ గాని అవన్నీ మంచిగా కనిపించినాయి సెకండ్ టీజర్‌లో. సో మేము అందుకే బాగుందని చెప్పినాం. లేపాలని లేపలే. మాకనిపిచ్చింది. హ్మ్. మా ఒపీనియన్ అది. మీకు అంతే. నచ్చొచ్చు, అంటే అది మీ ఒపీనియన్. మీకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. అంతే అది. ఒక 10 మందికి నచ్చలేదంటే మనకు కూడా నచ్చకుండా ఉండాలనేది హర్డ్ రూల్ మెంటాలిటీ లేదు. ఉండకూడదు మనకి. యెస్. మనకంటూ ఒక ఒపీనియన్ ఉండాలి. అది కరెక్ట్ అవ్వని, రాంగ్ అవ్వని. యెస్. మనకంటూ ఒక అండ్ పర్సనాలిటీ ఉండాలి. ఔట్ ఆఫ్ ద బాక్స్ పోయేటట్టు కొంచెం థింకింగ్ ఉండాలి. ఇంత బడ్జెట్ పెట్టి, ఇంత ఆర్టిస్ట్ తోటి, ఇంత కాన్ఫిడెన్స్ తోటి చేస్తున్నప్పుడు అలా కాన్ఫిడెన్స్ ఉంటది. మీరు బాలేదని చూస్తే కూడా అది మంచిది కాదది. ఎందుకంటే నెక్స్ట్ ఇప్పుడు అప్‌కమింగ్ ఎవరైనా వచ్చినప్పుడు ఇట్లాంటి కాన్సెప్ట్స్ వచ్చినప్పుడు ఎవరు చూడరన్నట్టే రిజెక్ట్ చేసుకుంటారు. యెస్. బట్ మేబీ మనకిప్పుడు దీంట్లో ఫ్లాస్ ఉండొచ్చు. బట్ దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు కదా! మనం దాన్ని ఎంకరేజ్ చేయకుండా డిస్కరేజ్ చేస్తే ఎట్లా? ఎందుకంటే కన్నప్పని కన్నప్ప లెక్క చూడండి. ఎందుకంటే కన్నప్ప అంటే మన కల్చర్‌లో ఒక పార్ట్ అన్నమాట. ఆయన స్టోరీ గాని, ఆయన డివోషన్ గాని ఏందని. అంటే మన కల్చర్ అనేది రిప్రజెంట్ చేస్తున్నాం విత్ అంటే సినిమా త్రూ. సో తెలుసుకోవాలి మన కల్చర్ ఏంది. మొన్న చావా కూడా వచ్చింది. తెలుసుకున్నాం కదా! మన హిస్టారిక్ పీరియాడిక్ డ్రామాస్ ఏంది, యెస్. మన హిస్టరీ ఏంది, మన అంతకుముందు ఎట్లుంటుండే అవన్నీ తెలుసుకున్నాం కదా! సో కన్నప్ప గురించి కూడా తెలుసుకోవాలి. అండ్ వన్ లాస్ట్ థింగ్, నో వన్ పెయిడ్ us. మా క్రెడిబిలిటీ మీద అన్నారు కాబట్టి మేము కొన్ని పాయింట్స్ చెప్పినాము. అది మీ ఒపీనియన్ ఇగ మీ ఇష్టం అది. అండ్ ఎవరైతే మా మా ఛానల్ ఎప్పటినుంచో ఫాలో అయితుర్రో వాళ్ళకి అర్థమైంది మేము ఏ ఇంటెన్షన్ తోటి చేసినాం ఆ వీడియో. ఆ ఇంటెన్షన్ ఆళ్ళకి కన్వే అయింది. ఏదో ఒక 2 వీడియోలు చూసి వచ్చినోళ్ళకి ఆ కన్వే కాలేదు. ఎందుకంటే మాతోటి ఆ బాండింగ్ లేదు ఇప్పటిదాకా ఆళ్ళకి. సో మీరు మీరు ఒకవేళ ఇంకా కంటిన్యూ అయితే మాతో జర్నీలో ఐడియా వస్తది. మేము ఎట్లా వీడియోస్ చేస్తాము, మా కంటెంట్ ఏంది మా అని మీకు ఇంటెన్షన్ ఐడియా వస్తది. ఏందన్నది అర్థమవుతది. సో సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ Yes. చూడండి. అప్పుడు మనం డిబేట్ చేద్దాం ఇలాగే. సో యెస్. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సో ఇది గైస్ ఇవాల్టి వీడియో. సో ఈ వీడియో కూడా కంప్లీట్‌గా చూసి మీకేమనిపించిందో కింద కామెంట్స్‌లో పెట్టండి. మేము ఖచ్చితంగా చూస్తాము. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ. బై బై. ఆర్ట్స్ చూస్తావా? చిట్టా 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 చిట్టా